ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషి, మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను. మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచర్యలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన 1,35,00,000కి పని ఇచ్చారంట. అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటున్నారు. నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు. మరి 1,35,00,000 రూపాయలకి మీరు పనులు ఇస్తే టెండర్ పిలవాలా వద్దా? నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? సదరు కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, అతను బాగా పనిచేయగలడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా? కాంట్రాక్టు కట్టబెట్టేస్తే ఎలా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు 36 లక్షల రూపాయల టెండర్. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరు కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు. ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట. మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధా వెంకన్న దగ్గరికి వెళ్ళి. మీ పని మీరు చేయాలి, బాగా చేసుకోవాలి. దుర్గగుడిలో కదా మీకు ఉద్యోగం ఉంది, మీరు అక్కడ పని చేసుకోవాలి. అంతేగాని అమ్మవారి సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలంట, ఏ పనన్నా అయిపోద్దంట. పర్సంటేజ్ ఇస్తే ఏ పనన్నా అయిపోద్దంట. ఏఈ లక్ష్మణ్ అతని పేరు. చూద్దాం, ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం. చూద్దాం. ముఖ్యంగా మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత, విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి, క్రిమినల్ కేసు నమోదు చేయించాలి. ఇది స్కామే. దీని మీద నేను బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడైనా చర్చకే సిద్ధమే. మీరు ఏ ఛానల్ అని పిలవండి, నేను వస్తా. TV5 ఏబి అన్నా, ఈటీవీనా, ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి. డిబేట్కి నేను వస్తా, ఆధారాలన్నిటితో పాటు డిబేట్కి వస్తా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి, కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామపిచ్చి పట్టిందంట. మీ సంగతి కూడా చెప్తాం. కొద్దిగా పట్టిందంట. కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట. అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సింది. రాగానే అవి కూడా చెప్తా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి. ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి.
నేనేమి వేరేగా చెప్పట్లా. ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మొన్నే అమ్మవారి ఆలయంలో